ఓడిపోయినోడు జీవన్ రెడ్డి. ప్రజలు ఆదరించలే, చీదరించుకున్నారు. ప్రజలు చీదరించుకున్నోని తీసుకొని పోయి జైన్ చేసుకొని ఇలా పెద్ద పెద్దోళ్ళు, ఆయన అనుభవం అంతా కాదు మా వయసు, మా నాన్నగారు వాళ్ళు మాట్లాడుకుంటారు. మీ నాన్నగారు వాళ్ళు, మీ నాన్న మొత్తం కట్టలు కట్టిండు, తెలంగాణ నాగం చేసినోడు. ఇవిగో ఇప్పుడు ఈయన కాటికి కాలు చెప్పాడు. ఆయన మీ అయ్య రిటైర్మెంట్ అయింది రాజకీయాల నుంచి. ఇక ఈయన ఇద్దరు కలిసి ఇక యువకుల్లాగా ఉరకలేస్తారు. ఇల్లు ఏమిటికి ఇల్లు రాజకీయాలల్లా? ఈ ముసలెద్దులు ఎందుకు? మరి మీ అయ్య ఎందుకు వస్తలేడు బయటికి? మరి ఈ ముసలెద్దును దోలుకపోయి ఎడగట్టేస్తావు, మళ్ళీ నోరు తెరవనిస్తారా ఇల్లు? చూస్తలేరా? చూడలే? గతంలో కాంగ్రెస్లో సీనియర్ నాయకులు పోయిర్రు బీఆర్ఎస్లకు. పోయినప్పుడు మరి ఏడుందాల ప్లేసు? కేటీఆర్ ఏమంటే ఎవరు ఉంటారు? ఊడిగం చేసేటోడు ఉంటాడు. నీ మనసు చంపుకొని ఊడిగం చేస్తావా జీవన్ రెడ్డి? నువ్వు అంటే కేటీఆర్ని జై అనాలా, మా బాస్ అనాలే, నువ్వు ఊడిగం చేయగలుగుతావా? కాంగ్రెస్ పార్టీలు ఎట్లా ఉండే స్వేచ్ఛ నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపు 2 రోజులు అయినాక వాళ్ళ బీఆర్ఎస్ భవన్ పోతే నేను బయట కూర్చోబెడితే కేటీఆర్ అపాయింట్మెంట్ కూడా నువ్వు తీసుకోవాల్సి వస్తుంది బయట కూర్చొని. అటువంటి పరిస్థితి నీకు క్రియేట్ అయినప్పుడు ఎందుకు వస్తీరా కర్మగాలి ఇళ్లకు? అందులోనే ఉండి కొట్లాడుకున్నా అయిపోవు. ఇలా ప్రజలే అంటుర్రు